డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసినప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, రాజధాని లాంటివి అలాగే పెండింగ్లు పెట్టి, అంటే ఆయన రేజ్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఆలోచన తీరు కూడా అలాగే ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళనో లేకపోతే మనకేంటంటే మేధావి అంటే మన దగ్గర ఉన్నోడు మేధావి కాదు కదా, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళే మేధావులు. మేధావి అంటే మనం పనికిరాని వాళ్ళమని మనకు ఒక ఆత్మన్యూనత, ఈ రాష్ట్రమే పనికిరాదు, దేశమే పనికిరాదు అని దేశం దాటి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి తెలివిగలవాడు అనేటువంటిది నమ్మకం ఉంటుంది. జయప్రకాష్ నారాయణ చంద్రబాబుని సమర్థించాడంటే అది కరెక్ట్ ఆటోమేటిక్ గా. అదే జగన్ సమర్థిస్తే గనక ఈడు ఒక మేధావి అంటారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఇదివరకు జగన్ కు అనుకూలంగా ఆయన మాట్లాడినప్పుడు మేధావి జేపీ లాంటి వాళ్ళే చెప్పారన్నారు. ఇప్పుడు ఈడెక్కడ మేధావి అని వీళ్ళే అంటున్నారు. కాబట్టి మేధావిత్వానికి కూడా సర్టిఫికెట్లు జనాలు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇప్పుడు మన చలసాని శ్రీనివాస్ గారు కూడా మేధావి. ఈయన ఎట్లాగా ప్రపంచ మేధావుల సంఘం అధ్యక్షుడు అని జేపీ గారు రాసుకోలేదు. ఆయనేమో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు అని ఆయనే పెట్టుకున్నాడు. ఇంకా అంతర్జాతీయ మేధావుల సంఘం అని ఇంకెవడో పెట్టలేదు. అందువల్ల ప్రస్తుతానికి అంతర్జాతీయ మేధావుల సంఘానికి ఆంధ్ర యూనిట్ కి లేదా తెలుగు రాష్ట్రాలకి అధ్యక్షుడు జేపీ గారు. ఆయన అట్లా ఫీల్ అవుతుందండి, జనం కూడా అట్లాగే ఫీల్ అవుతుండొచ్చు. అంటే రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆ నిరాసక్తకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్ ఒకటండి, ఇప్పుడు ఎట్లుంటదంటే ఎవడో